ఈ ఓపెన్ మైండ్ సొసైటీ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ లాంటిది. ఇది ఏ రాజకీయ పార్టీకి కానీ మా ఓపెన్ మైండ్ సొసైటీతో బంధం కానీ అనుబంధం కానీ లేవు అని చెప్పి నిర్ద్వంద్వంగా చెప్తున్నాను. దీన్ని 2017వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక ప్రజా సమస్యల మీద, ప్రభుత్వ నిర్ణయాల మీద కూడా ప్రజల్లో చైతన్యం కలిగించడానికి అనేక సదస్సులు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, మీటింగ్స్ లాంటివి చాలా కండక్ట్ చేశాం. అందులో భాగంగా ఇది సుమారు 2017 నుంచి ఈ సదస్సు, ఈ సెమినారు 15వది. ఇట్స్ 15th వన్ ఇన్ ద సిరీస్. 2016 నుంచి ఇప్పటి వరకు కూడా కోవిడ్ టైంలో చాలా వరకు వర్చువల్గా కండక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఓపెన్ మైండ్ సంస్థ ఒక సబ్జెక్టును సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాన్ని విద్యార్థులతో కూడా ముఖాముఖి డిస్కషన్స్కు పెట్టడం, ఏవైతే ఉన్నాయో అవుట్కమ్స్ దాన్ని అవసరమైతే ప్రభుత్వ దృష్టికి, సంబంధిత విభాగాల దృష్టికి కూడా తీసుకెళ్ళి, ఈ పథకాలు మనమైతే ఏ సబ్జెక్టు చెప్తున్నామో, సంక్షేమం, అభివృద్ధి, ఏదైనా లోపాలున్నా, మంచి ఉన్నా, చెడున్నా కూడా సంబంధిత విభాగాలకు తీసుకెళ్ళి వాటిని కరెక్ట్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మా ఓపెన్ మైండ్ సొసైటీ అనేది ఏ విషయాన్నైనా కూడా నిర్భయంగా మంచిని మంచిగా చెబుతాం, చెడుని చెడుగా చెప్తాం. ఇక సబ్జెక్టులోకి వచ్చే ముందు సంక్షేమము, అభివృద్ధి, ఈ రెండు పదాలను చాలా ఫ్రీక్వెంట్గా వింటున్నారు ఈ మధ్యకాలంలో. మీరు పేపర్లో కూడా చూస్తుంటారు పిల్లలంతా కూడా, సంక్షేమము, అభివృద్ధి. కొంతమంది ఆర్థికవేత్తలు, విద్యావంతులు, మేధావులుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఈ సంక్షేమ పథకాలపై పెడుతున్న ఖర్చు అంతా కూడా వృధా ఖర్చు అని, ఇది నిధులను దుర్వినియోగం చేస్తున్నారు అని, ఇది అన్ప్రొడక్టివ్ అని చెప్పి కూడా విమర్శించడం మీరు చూస్తూ ఉన్నారు. ప్రధానంగా ప్రతిపక్ష రాజకీయ పార్టీలు. మరికొంతమంది ఆర్థిక నిపుణులు, విద్యావేత్తలు, మీలాంటి మేధావులైన విద్యార్థులు కూడా ఈ సంక్షేమ పథకాలు అత్యంత అవసరమని, ఇది పేద, బలహీన వర్గాలను పైకి తీసుకురావాలంటే సంక్షేమ పథకాలను ఇంకా ఇంటెన్సివ్గా అమలు చేయాలని, ఇది నాణ్యమైన మానవ వనరుల సృష్టికి దోహదపడుతుందని, తత్ఫలితంగా రాష్ట్రం సుస్థిరమైన, సమగ్రమైన అభివృద్ధిని సాధిస్తుంది అని చెప్పి మెజారిటీ ఆర్థిక నిపుణులు, శాస్త్రవేత్తలు కూడా భావిస్తూ ఉన్నారు. 2 schools of thought, 2 రకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. ఈ 2 రకాలైన అభిప్రాయాలను ఉన్నాయి కాబట్టే ఈ సబ్జెక్టు చర్చకు పెట్టడం జరిగింది. ఈ చర్చ ప్రారంభించే ముందు చాలామంది విమర్శకులు సంక్షేమము, అభివృద్ధి అంటే అర్థం కూడా తెలియకుండా విమర్శిస్తున్నారు. నేనేమి ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నానని అనుకోవద్దు మీరు. మంచి జరుగుతుంది కాబట్టి మంచిని చెప్తున్నామంటున్నా. అసలు ఏంటి సంక్షేమం అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి, మొట్టమొదటి తెలుసుకోకుండానే విమర్శించడం జరుగుతోంది. సంక్షేమము, అభివృద్ధి నా దృష్టిలో 2 వేరువేరు పదాలు కాదు. అభివృద్ధి లక్ష్యమే సంక్షేమము, సంక్షేమం యొక్క ధ్యేయమే అభివృద్ధి. ఈ 2 సిమిలర్ వర్డ్స్ అనుకుంటున్నాను, సినానిమ్స్. ఏంటి సంక్షేమం అంటే? మన రాజ్యాంగంలో ఆర్టికల్ 38లో రాసుకున్నాం, వెల్ఫేర్ స్టేట్ అని, సంక్షేమ రాజ్యము అని. చిన్నప్పుడు చదువుకుంటారు మీరు, పీఠికలో కూడా ఉంటారు ఎక్కడెక్కడ. రాజ్యాంగం యొక్క పీఠికలో కూడా సంక్షేమ రాజ్యము అని పిలుస్తున్నాం. ఏంటి వాటి సంక్షేమ రాజ్యం అంటే వాట్ ఇస్ వెల్ఫేర్ స్టేట్? రాజ్యాంగంలోనే రాసుకున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ఏ ప్రభుత్వమైనా ప్రజల యొక్క సంక్షేమమే ఆ ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత, విధి కూడా. ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్ టు సీ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. దాన్ని కాదనలేదు. మరి సంక్షేమం పైన పెడుతున్న ఖర్చు వృధా ఖర్చు ఎలా అవుతుంది? రాజ్యాంగంలోనే రాసుకున్నాం మనం సంక్షేమం అనే పదానికి అర్థం. ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలు, విద్య, వైద్యం, గృహ సౌకర్యాలు, మంచినీరు, ప్రధానంగా రక్షణ, సెక్యూరిటీ ఆఫ్ ది పీపుల్, ఇవి ప్రధానంగా ప్రభుత్వం నిర్వహించవలసిన బాధ్యతలు. ఈ సంక్షేమము అభివృద్ధి దిశగా ఎప్పుడూ పయనిస్తుంది. అందుకే అభివృద్ధి అనే పదాన్ని ఎక్కడ మనం రాజ్యాంగంలో రాసుకోలేదు. వెల్ఫేర్ స్టేట్ అంటున్నాం. కనీస సౌకర్యాలు. ఇంకోటి ఏంటంటే చాలామంది విమర్శకులు వీటిని, ఈ సంక్షేమ పథకాలను ఉచితాలతో, ఫ్రీబీస్తో పోల్చి చూస్తుంటారు.
ఉచితాలు వేరు, సంక్షేమ పథకాలు వేరు. ఉచితాలు అంటే చాలా రాష్ట్రాల్లో చూస్తుంటారు. టీవీ ఇస్తాం, గ్రైండర్ ఇస్తాం, ఇంకేదో ఇస్తాం, మాకు ఓటేయండి. చాలా రాష్ట్రాల్లో, తమిళనాడులో చూస్తుంటారు మీరు. ఇంటింటికి టీవీ, ఇంటింటికి ఫ్రిడ్జ్ ఇస్తాం, గ్రైండర్ ఇస్తాం. ఇవి ఉచితాలు అంటున్నాం. మనిషి యొక్క వ్యక్తిగత కోరికలు తీర్చే ఉచితాలు. డోంట్ బి మిస్టేకన్. సంక్షేమానికి ఉచితాలకు మధ్య తేడా తెలుసుకోండి. ఇక్కడ సంక్షేమం అనేది ప్రభుత్వం యొక్క విధి అంటున్నాం. ఉచితాలు ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు, ఉచితాలు ఇవ్వటం. కాబట్టి సంక్షేమము అనేది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో సంక్షేమం అనేది ప్రభుత్వం యొక్క విధి. ఒక అమెరికన్ పొలిటికల్ అనలిస్ట్ అంటాడు, ఆయన పేరు బెంజమిన్ రాడ్క్లిఫ్. చాలా రీసెర్చ్ చేశాడు వీటి మీద. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? మోర్ జనరస్ సోషల్ ప్రోగ్రామ్స్ ప్రొడ్యూస్ ఏ హయ్యర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫర్ ఆల్ ఇట్స్ సిటిజన్స్. ఈ సంక్షేమ పథకాలను ఎంత ఎక్కువ మోతాదులో ఇస్తే అంత హయ్యర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆ సమాజంలో నాణ్యమైన జీవితం అందుతుంది ప్రజలకు అంటాడు. అలాగే ది గవర్నమెంట్ మే ఈవెన్ రికూప్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఓవర్ టైమ్ డ్యూ టు ఇంక్రీజ్డ్ ట్యాక్స్ రెవెన్యూ ఫ్రమ్ అడల్ట్స్ హూ ఆర్ బెనిఫిషరీస్ యాజ్ చిల్డ్రన్. మా విద్యార్థుల మీద పెడుతున్న ఖర్చు ఉదాహరణకి చెప్తాను. జగనన్న విద్యా దీవెన కింద ఫీ రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. ఏదైనా ఒక కాలేజీలో, ఆదిత్య కాలేజీలోనే అనుకుందాం, అడ్మిట్ అయ్యారు మీరు. ఒక 50,000 రూపాయలు సంవత్సరానికి, 4 ఏళ్ళకి ఎంత ఇచ్చాము? 2 లక్షల రూపాయలు ఇచ్చాం. ఆదిత్య కాలేజీలో చక్కగా చదువుకున్నారు, డిగ్రీ తీసుకున్నారు, మంచి ఉద్యోగం సంపాదించారు. 4 లక్షల రూపాయలు ఉద్యోగం వస్తుంది. 12 లక్షలకు ట్యాక్స్ కడుతున్నాను. ఎన్నేళ్ళు ఉద్యోగం చేస్తావు? 30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నావు. నీకు ప్రభుత్వం ఇచ్చింది ఎంత? 50,000 × 4 2 లక్షలు ఇచ్చింది. మీరు ట్యాక్స్ ఎంత కడుతున్నావు? రిటైర్ అయినట్టు కనీసం 20 లక్షలు ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిస్తున్నాం మనం. మీరు అంటే మీ పైన పెడుతున్న ఖర్చు వృధా ఖర్చు ఇది కానే కాదు. ఇట్స్ ప్రొడక్టివ్. మీరు పెద్దయి పెరిగి ఎదిగిన తర్వాత ప్రభుత్వానికి అంతకంటే ఎక్కువ రెవెన్యూ వస్తుంది అంటాడు ఈ పొలిటికల్ సైంటిస్ట్. అక్షరాల సత్యం, 100% సత్యం. ఇంకొక వాదన మేధావుల్లో, మేము సంక్షేమాన్ని వ్యతిరేకించడం లేదు, సంక్షేమం మీద అధికంగా ఖర్చు పెడుతున్నారు, దాన్ని వ్యతిరేకిస్తామంటున్నారు. సంక్షేమాన్ని వ్యతిరేకించే ధైర్యం ఏ రాజకీయ పార్టీకి లేదు, ఎవరికీ లేదు. కానీ అత్యధికంగా ఖర్చు పెడుతున్నారు, ఎక్కువ అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అనేది ఇంకొక వాదన. దీనికి కూడా చిన్న ఉదాహరణ చెప్తాను. గత 5 సంవత్సరాల్లో పార్లమెంటులో ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించి చెప్తున్నాను. గత 5 సంవత్సరాల్లో కార్పొరేట్ సంస్థలకు రుణమాఫీ రూపేణా 10 లక్షల కోట్లను ప్రభుత్వం రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వం 10 లక్షల కోట్లు. ఎవరికి వెళ్ళింది ఇదంతా కూడా? అత్యధిక భాగం పారిశ్రామికవేత్తల జోబిల్లోకి వెళ్ళింది. ఇది ప్రజలకు వెళ్ళాల. 10 లక్షల కోట్లను కార్పొరేట్ సంస్థలకు, పరిశ్రమలకు రద్దు చేస్తారు. 1,00,000 కోట్ల రూపాయలు సంక్షేమం మీద ఖర్చు పెడితే మాత్రం విమర్శిస్తారా? మా పిల్లలకు ఖర్చు పెడుతుంటే. అలాగే చౌదరి చరణ్ సింగ్ అని 20 సంవత్సరాల క్రితం మీరు ప్రధానమంత్రి పేరు వినింటారు, కొంతకాలం చేశాడు, రైతు బాంధవుడు. ఆయన సమయంలో వ్యవసాయ రుణాలను మాఫీ చేశాడు. ఎంత చేశాడు? 2.53 లక్షల కోట్లు, 2.5 లక్షల కోట్లు సుమారుగా. దానికి మీడియా అంతా, దేశం అంతా కూడా గగ్గోలు పెట్టారు, దేశం నాశనం అయిపోతుంది అని. మరి 10 లక్షల కోట్లు కార్పొరేట్ సంస్థలకు రద్దు చేసినప్పుడు ఏ మీడియా మాట్లాడలేదు, ఎవరు హైలైట్ చేయలేదు దీన్ని. రైతులకు రుణమాఫీ చేస్తే తప్పు, కార్పొరేట్ సంస్థలకు రుణమాఫీ రద్దు చేస్తే ఒప్ప. అలాగే కోవిడ్ సమయంలో కూడా పేరు వినింటారు. పాశ్చాత్య దేశాల్లో కూడా పరిశ్రమలు కుంటుపడతాయని చెప్పి అత్యధిక మోతాదులో కరెన్సీని ముద్రించారు. ఊరికే ఉద్దీపన పథకాలు అంటారు, ఎంకరేజ్ చేయటం, వాటిని డంప్ చేశారు మనీని మార్కెట్లోకి, వాళ్ళు పరిశ్రమల్లో. ఒక బ్లూంబర్గ్ అనే సంస్థ, జర్మన్ సంస్థ, మీలాంటి యంగ్ సైంటిస్ట్ అంటే మేధావులు రీసెర్చ్ చేస్తూ ఉంటారు, చాలా విషయాలు బయట పెడుతుంటారు ఇక్కడ. ఈ బ్లూంబర్గ్ సంస్థ చేసిన సర్వేలో తేలింది ఏంటంటే, కోవిడ్ సమయంలో ఏదైతే ఈ పాశ్చాత్య దేశాలు కరెన్సీని ముద్రించి పంప్ చేశాయో మార్కెట్లోకి, ఇదంతా కూడా తిరిగి ఎక్కడికి వెళ్ళింది? పారిశ్రామికవేత్తల జోబిల్లోకి వెళ్ళింది. అత్యధిక భాగం ఇందులో ఆ రీసెర్చ్లో తేలింది ఏంటంటే, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు, అంతకంటే రెట్టింపు సంపాదించారు. ఎవరి ధనం అది? ప్రజాధనం, ప్రభుత్వ ధనం అదంతా కూడా.
మరి అప్పుడు ఏ మీడియా విమర్శించలేదు? ఎంతమంది రాజకీయ పార్టీలు విమర్శించారు? ఎంతమంది ధైర్యంగా ఆ విషయాన్ని చెప్పగలిగారు? కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సంక్షేమం మీద పెడుతున్న ఖర్చు ప్రభుత్వాన్ని పెడుతున్న ఖర్చు అంతా కూడా సరైనదే అని మా ఓపెన్ మైండ్ సంస్థ భావిస్తుంది. మీరందరూ కూడా దీంతో ఏకీభవిస్తారని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను.